యొక్క దాసులు జాన్సన్ గారు మనల్ని ప్రభు సన్నిధిలో కీర్తన ధ్యానంలో నడిపిస్తారు. ప్రభు నామానికి మహిమ కలుగును. ఆమేన్. 142వ కీర్తన. హల్లెలూయా. 142వ కీర్తన. ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియదు. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినొట్టుచున్నారు. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒక్కడునూ నాకు లేకపోయాను. ఆశ్రయం ఏదీ నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒక్కడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కుంగి ఉన్నాను, నా మొరకు చెయ్యకుము. నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. చివరి చరణం అందరం కలిసి చదువుకుందాం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణము తప్పింపుము. అప్పుడు నేను నాకు మహోపకారం చేసినట్లు చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దావీదు ఇక్కడ పలికినటువంటి మాటలు దేవుని సన్నిధిలో దేవునికి తనను తాను అప్పగించుకుని అనగా తన మీద ఎవరైతే దాడి చేస్తూ ఉన్నారో వాళ్ళ గురించి దేవుడు వాళ్ళకు తీర్పు తీర్చునుగాక అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. రాకండి ఒక సహోదరుడు, ఎలుగెత్తి మొరలిడుచున్నాను, యెహోవాను బ్రతిమాలుచున్నాను. హల్లెలూయా. చాలా ఇష్టం నాకు పాట. మీకు అన్న అనుభవం వచ్చి రాశారు. హల్లెలూయా. కల్వరి ప్రేమలో హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క స్థితిని మనం గమనించినప్పుడు, దావీదుని సౌలు తరుముతున్నప్పుడు గుహలో దాక్కుంటాడు. ఆ గుహ అనుభవం, గుహలో ఎక్కువ కాలం ఉండలేమ్మా. ఏముంటుంది, సరైన గాలి ఉండదు, వెలుతురు ఉండదు. పరిస్థితులన్నీ కూడా కొన్నాళ్ళకి ఏదో ఆస్తమాలా వచ్చి చచ్చిపోతాయి. ఒకసారి అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు ఆ బొర్రా గుహలో బొర్రా గుహ ప్లేస్ అంటారు. సినిమా ఫీల్డ్లో పనిచేసేటప్పుడు ఆడికి ఎక్కువ వెళ్ళేవారు. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండగలిగే స్థితి లేదా. ఎవరైనా ఆస్తమా ఉన్నవాళ్ళు పొరపాటును కూడా అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళదు, చాలా అనారోగ్యం వచ్చేస్తుంది. ఈ గుహ అనుభవం ఏం చేస్తుందంటే, దావీదు సౌలు నుండి దాక్కోవడానికి ప్రయత్నించి ఆ గుహలోకి వెళ్ళాడు. ఆపదల నుంచి తప్పించుకోవడానికి వెళ్ళాడు. ఆ ఆపదని ఆ గుహ కాపాడలేదు. ఎంతకాలం గుహలో ఉండగలడు? ఎంతకాలం అక్కడ ఉండగలడంటే కొంతకాలం. వెలుతురు లేదు, గాలి లేదు, నీరు లేదు, వసతి లేదు, సరైనటువంటి స్థితి లేదు. ఆ స్థితిలో అక్కడ దావీదు మోకరించి దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. నాకు సహాయము నీవే అని చెప్పి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే, దావీదు యొక్క జీవితాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు, సౌలుని నాశనం చేయాలని దావీదు ఆలోచన చేయలేదు. సౌలు దావీదుని నాశనం చేయాలనుకుంటున్నాడు, కానీ దావీదు సౌలు నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోలేదు. చూడండి, సమూయేలు గ్రంథము
హల్లెలూయా. 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 సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18:21 నుంచి చదవండి. ఆమె అతనికి ఉరిగా ఉన్నట్లుగా నేను ఆమెను అతనికి ఇచ్చుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగునవని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు, కాబట్టి నీవు రాజులకు అల్లుడు కావాలని చెప్పవలదని ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ సౌలు, రాజైన సౌలు తన కూతురుని దావీదుకి ఇచ్చి దావీదుని ఇరికించాలని చూశాడు. దావీదుని ఏ విధంగా చేతనైనాను తన దగ్గర ఉంచుకొని, సౌలు ఇంటెన్షన్ ఏంటంటే దావీదును బాగు చేయాలని కాదు. మీకాలు అనేటువంటి తన కూతురు పరమ గయ్యాడు. పరమ గయ్యాడంటే ఎలాంటి గయ్యాడంటే తండ్రే తట్టుకోలేకపోయాడు. ఈయనని కానీ దావీదుకి ఇస్తే నా కూతురు నేను చెప్పినట్టుగా విని దావీదుని వేధిస్తుంది, దావీదుని మానసిక వేదనకు గురి చేసి దావీదు ఏం చేయాలంటే ఈ దెబ్బకు తట్టుకోలేక గురేసుకుని చచ్చిపోవాలి. దాని అర్థం ఏంటంటే అతని ఉరిగా ఉండినట్లు ఈమెను ఆయనకి దావీదుకి ఇస్తాను అనుకున్నాడు. దావీదు అంటాడు, అక్కడి కింద చదవండి, ఇక్కడి నుంచి ఆపేసిన గురించినట్టు చేయి. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దగ్గరగానే ఎన్నిక లేనివాడై ఉండగా రాజులకు అల్లుడగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టాలన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిష్తీయుల 100 ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదులకు తెలియచేయగా తాను రాజులకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడే గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజులకు అల్లుడు నగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాను. చూడండి, తర్వాత మొట్టమొదటిగా దావీదు ఒప్పుకోలేదు. తర్వాత ఆలోచన వచ్చింది, సరే రాజు కల్లున్న అవుతాడు, దేవుడే చూసుకుంటాడని ఆలోచన కలిగి ఏం చేశాడంటే దావీదు సౌలు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఫిలిష్తీయుల చేత చంపాలనుకున్నాడు. ఎలాగ ఒప్పుకోలేదని చెప్పి ఫిలిష్తీయులు అయితే దావీదుని చంపుతారు, అప్పుడు నా మీదకి ఏది రాదు. ఒకటే ఇంటెన్షన్, సౌలు ఇంటెన్షన్ అంటే దావీదు చనిపోవాలి, దావీదు తనకి పోటీగా ఉండకూడదు. ఇది అతని ఇంటెన్షన్. సరే, ప్రేరేపణ వచ్చింది, దావీదు వెళ్ళాడు. ఫిలిష్తీయుల్ని అర్థం చేసి ఆయనకు సంబంధించిన తీసుకొచ్చేసరికి మీకాలు యొక్క హృదయం మారిపోయింది. అర్థమైంది? మీకాలు యొక్క హృదయం మారిపోయింది. దావీదు ఎంత వీరుని నేను పెళ్లి చేసుకోబోతున్నాను, పెళ్లి చేసుకున్న తర్వాత మీకాలు అతన్ని ప్రేమించింది. ఆమె అంటే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదు దేవుడితో ఉన్నాడు, దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. సమూయేలు చేత అభిషేకించాడు. దావీదు యొక్క హృదయము ఇంకా డీప్ గా వెళితే యోనాతానుతో కలిసిపోయింది. అంటే సౌలు కొడుకు యోనాతాను. మీకాలు కూడా ప్రేమించడం ప్రారంభించింది. సౌలుకి ఇంకేం అర్థం కాలేదు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే, ఆ వ్యక్తి దేవునితో ఏకీభవిస్తే, పరిశుద్ధాత్మతో కలిసి నడుస్తూ ఉంటే, దేవుని ఆత్మ చేత ఏకీభవిస్తే, నీవైనా సరే ఎవరైనా సరే
దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నీ జీవితాన్ని అర్పించుకొని ఆయన వాక్యానికి, ఆయన స్వరానికి నువ్వు లోబడి జీవించడం నేర్చుకుంటే ఒకరి శత్రువుని సహాయ మిత్రునిగా మార్చేస్తారు. సౌలు అక్కడే. సౌలు ఎందుకంటే అధికార తాహం కలిగి దురాత్మలు పట్టుకొని, అధికార తాహం కలిగిన వాడు ఎవడంటే దురాత్మలు పట్టుకుని, దురాత్మలు పట్టిన వారు ఏం చేస్తారంటే అధికారాలు కోరుకుంటారు. దేవుని ఆత్మ ఉన్నవాడు ఎక్కడున్నా పర్వాలేదు అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఏ స్థితి నుంచైనా దేవుడు నన్ను లేవనెత్తగలడు అనుకుంటాడు. ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా. యేసు ప్రభు వారి ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పారు. నువ్వు ఎక్కడికైనా విందుకో లేక దేనికో వెళ్ళినప్పుడు చివరి కూర్చోను. ముందు కూర్చోవద్దు, చివరి కూర్చో. ఒకవేళ ముందు కూర్చుంటే నీకంటే గొప్పవాడు వస్తే నేను తీసుకెళ్ళి వెనకనెట్టేస్తారు. అదే నువ్వు వెనకాల కూర్చున్నావు అనుకో, ఒకవేళ నిన్ను ప్రేమించి నీ మీద గౌరవం ఉంటే అతనే నిన్ను తీసుకొచ్చి ముందు కూర్చోబెడతాడు. ఆమె అది లేదు. తాను తగ్గించుకుని వాడు హెచ్చరించబడు. సౌలు ఎప్పటికీ తను హెచ్చించుకుంటూనే ఉన్నాడు. సౌలు హెచ్చించుకుంటూనే ఉన్నాడు. సౌలుని దేవుడు రాజుగా అభిషేకించి హెచ్చిస్తే, దిక్కులేని వాడిని తీసుకొచ్చి హెచ్చిస్తే, ఆ దిక్కులేని వాడు దేవునికి ఎదురు తిరిగాడు. దేవుని యాజకుడు చేయవలసిన పనిని సౌలు చేయకూరుకున్నాడు. పాస్టర్ గారి పని పాస్టర్ గారే చేయాలి, ఇంకొకటి చేయకూడదు. ఇంకా డీప్గా తెలుగులో ఒక సామెత ఉంటుంది. కుక్క పని కుక్క చేయాలి, గాడి పని గాడి చేయాలి. ఈ సామెత చాలా మంది తెలుసు తెలియదు, మళ్ళీ చెప్తాను ఒకసారి. పిల్లలు కూడా ఉన్నారు, నేర్చుకోవాలి. ఒక చాకలి గంట గాడిద కుక్క ఉన్నాయి. గాడిద బాగా పనిచేస్తుంది, అన్ని చేస్తుందని చెప్పి చాకలి అక్కడ ఏం చేశాడంటే గాడిదకి మంచి భోజనం చక్కగా చూసుకుంటున్నాడంట. గాడిద కుక్కకు మాత్రం ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు భోజనం పెడుతున్నాడు, లేకపోతే అది కూడా లేదండి. ఒకరోజు నైట్ ఒక దొంగోడు వచ్చాడంట ఆ చాకలి వారి ఇంటికి. వస్తే ఈ కుక్క మొరగాలి, కుక్క పని ఏం చేయాలి, దొంగోడు వస్తే మొరగాలి. కానీ యజమాని తనకు సరిగ్గా చూడలేదు కాబట్టి కుక్క మౌనంగా ఉన్నాడు. ఈ గాడికి కృతజ్ఞత ఎక్కువయ్యి ఓనర్ పెట్టిందంట. అంటే అర్ధరాత్రి కూడా ఓనర్ పెడుతున్నాం అని చెప్పి చాకులో లేచి దగ్గర కొట్టాడు. గాడి మంచిదే, మంచి పని చేసింది. కానీ సరైన టైంలో ఎవరు చేయవలసిన పని వాళ్ళు చెయ్యాలి. చాలా జాగ్రత్తగా సౌలు గర్వం, అహంకారం వచ్చేసి దైవజనుడు అనగా యాజకుడు చేయవలసిన పనిని సౌలు చేయబోనుకున్నప్పుడు దేవునికి ఆగ్రహం తెప్పించాడు. ఎవరికైనా కోపం వచ్చిందంటే ఎందుకు వస్తుంది? ముందు నువ్వేదో చేస్తే వస్తుంది కోపం. నువ్వేదో కాని పని చేసి తల్లి కోపం వచ్చింది, ఎందుకు వస్తుంది తల్లి కోపం? తండ్రికి కోపం వచ్చింది, ఎందుకు వస్తుంది? పిల్లలు ఏదైనా చేస్తే వస్తుంది. ఊరికినే కోపడతావు, ఊరికినే చేస్తావు అని పిల్లలు అనుకుంటా ఉంటారు. దేవునికి కోపం తెప్పించాడు, కాని పని చేశాడు. దేవుని యాజకుని యొక్క స్థానాన్ని కోరుకున్నాడు. నీకు రాజుగా అభిషేకించాడు, రాజుగానే ఉండు. ఆ అవిధేయతలో తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఏమి తీసేయగా ఆ విధేయుడైనటువంటి దావీదుని అభిషేకించినప్పుడు ఆ దావీదు దేవునికి విధేయుడయ్యాడు. విధేయుడై దేవుని చిత్తానుసారంగా కూరుకున్నప్పుడు దావీదు వెంటనే రాజు అయిపోలేదు, కర్మపడ్డాడు, చాలా చాలా హింస పొందుకున్నాడు. దేవుడు అభిషేకించాడు, ప్రవక్త అభిషేకించాడు. కానీ మనుషులు తరిగారు. రాజైన సౌలు అతని సైన్యము దావీదుని తరుగుతూ ఉన్నారు. అక్కడ కింద సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చూడండి. యెహోవా దావీదునకు తోడుగా నుండి తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదుకి విరోధముగా ఉండెను. ఎల్లప్పుడూ దావీదుకి కూతురు కూడా ఇచ్చాడు కదా,
కూతురునిచ్చిన ఇంటెన్షన్ ఏంటి? కూతురు వెళ్ళి ఊరిగా ఉండగలుగుతున్నాడు, కానీ కూతురు కూడా ప్రేమించడం ప్రారంభించేవాడికి. రెండోది, దేవుడు దావీదుకి తోడుగా ఉండడం చూసేసరికి ఇంకా భయపడ్డాడు. భయపడటం వలన ఉరి వచ్చును, హతమైపోయాడు, దిక్కులేని చావు చచ్చిపోయాడు. దావీదు దేవునికి విరోధంగా ఎప్పటికీ లేడు. విరోధంగా అంటే బలహీనతలోనే పాపం చేశాడు, తర్వాత క్షమాపణ అడిగాడు. కానీ దావీదు దేవునికి విరోధంగా లేడు. దేవుడు కూడా దావీదుకి విరోధంగా లేడు. బాధపడ్డాడు. దావీదు కూడా దూరం అయిపోతుందనే బాధ దేవుడిలో వచ్చింది. బాధలో నుంచి ఏమొస్తుంది? దేవుడు కన్నీరు గారిస్తే మనకి క్షేమమా? మనకు వచ్చినటువంటి ప్రతి బాధ నుంచి, మనకు వచ్చిన ప్రతి స్థితి నుంచి దేవుడికి చెప్పుకోకుండా మనం ఏదో ప్రయత్నాలు చేస్తే దేవుడు బాధపడతాడు. ప్రతి విషయం దేవుడికి తెలియజేయాలి. అది బాధ అయినా, అసలు ఏదైనా సరే. యోబు గ్రంథము 23:10 చూడండి ఒకసారి. యోబు గ్రంథం 23:10. హల్లెలూయా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె. దావీదు ఎంత బాధపడినా కూడా ఏమంటాడంటే, నాలో నా ప్రాణము, 3వ చరణం చూడండి, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరి నడుచున్నారు. ఇక్కడ యోగా ఉన్నాడు, నా మార్గము యెహోవాకు ఆమేన్. తెలియదు అంతే, ఇంకేం పర్వాలేదు. నా మార్గము యెహోవాకు తెలియదు. మీరేమైనా చేసుకోండి. యోగుని హింసిస్తున్నారు స్నేహితులు వచ్చి, నువ్వేదో చేశావు, నువ్వేదో పాపం చేశావు కాబట్టి నీకు ఇష్టం వచ్చింది, దేవుడు నిన్ను శిక్షించాడని చెప్పి వేధిస్తూ ఉంటే ఒకటే మాట చెప్పాడు స్నేహితులకి, నా మార్గము యెహోవాకు తెలియను. అంతే. ఇంకా స్నేహితుల మీద రివర్స్ గా దెబ్బలాడలేదు యోగు కూడా. స్నేహితులను కూడా ఏమనలేదు, దేవునిలో ఏమనలేదు, దేవుని ఏమనలేదు, స్నేహితులు ఏమనలేదు. దావీదు అదే స్థితిలో ఉన్నాడు. సౌలుని ఏమనలేదు, దేవునికి చెప్పుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు. ఎవ్వరు మీ జీవితాల్లో ఎవరైనా వచ్చి ఎవరైనా ఏదైనా మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ఆ వేదనకు గురికవద్దు. ఆ వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఆమె ఆ వేదన దేవునికి చెప్తుంది. అనేక రకాలైన బాధలు మనం చుట్టుకుని ఉంటాయి. ఈ లోకం రకరకాల బాధలు. మనిషికో బాధ, మహిళ సుమతాను చిన్నప్పుడు చదువులు సొంతేశారు. మనిషికో బాధ, మహిళ సుమతి. అది ఈ బాధల నుంచి విడిపించేవాడవాడు. 6 బాధలు కలిగినను 7 బాధలు ఆయన నిన్ను విడిపించును. ఆమె విడిపించేవాడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు చెప్పండి, యేసయ్య. అయ్యా, నా బాధలో నుంచి నాకు విడుదల దయచేయమని నీ హృదయాంతరంగంలో నువ్వు కుమ్మరించినట్లయితే ఆయన సహాయం చేసి విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. విడిపించబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అది విడిపించేవాడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రాణమే విడిచేశాడు నీ కొరకు, నాకు. ప్రాణం కంటే విలువైంది ఏది లేదు. అందుకని దావీదు ఎవ్వరి దగ్గరికి వెళ్లకుండా ఆ భయంకరమైన చీకటి గుహలోకి వెళ్ళి దాక్కుని ఆ చీకటిలో యెహోవాకు మొరపెడితే, నా చీకటిని వెలుగుగా మార్చువాడవు నీవే. గుహ అనుభవం. ఆ గుహ అనుభవంలో నుంచి బయటకు రావాలి. ఆమె గుహలో నుంచి బయటకు రావాలి. ఆ చీకటిలో నుంచి బయటకు రావాలి. నా చీకటిని వెలుగుగా మార్చువాడవు నీవే. ఆమె నా చీకటిని వెలుగుగా మార్చేవాడు. ఆమె హల్లెలూయా. నన్ను పడద్రోయవారనని, నన్ను అనగద్రొక్కవారనని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభు అని ఎవ్వరికి చెప్పుకో, దేవుడు చెప్పుకుంటున్నాడు. అక్కడ కొంతమంది వచ్చారు, మరి అలర చేసేవాళ్ళు వచ్చారు,
రకరకాలైన వాళ్ళందరూ పోగయ్యారు దావీదు చుట్టూ. దుర్మార్గులంతా పోగయ్యి దావీదు ఎలాగా ఉన్నాడు, మనం చేరడానికి కొంతమంది ముఠా చేరింది. మన భాషలో చెప్పిన ముఠా, దొంగల ముఠా, రకరకాలు చేస్తూ ఉంటారు. మనం బాధలో ఉన్నప్పుడు రకరకాల వాళ్ళు వచ్చేసి చుట్టుకుంటారు. వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఎప్పుడు కూడా మీ బాధలు దేవుడికి తప్ప, మీ అనగా దేవుని సేవకుడికి తప్ప ఇంకా ఎక్కువైతే ఏదైనా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళకి తప్ప ఎవ్వరికి చెప్పరు. చెప్పారా రాంగ్ డెసిషన్ తీసుకునే విధంగా సలహాలు ఇస్తారు. మొట్టమొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, సెకండరీ దైవజనుడు, థర్డ్లీ నీకు బాగా క్లోజెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటే తప్ప వాళ్ళ దగ్గర ఓపెన్ అవ్వకూడదు. ఓపెన్ అయ్యామా మన బలహీనతలు తెలుసుకుని వాళ్ళు మనతో ఆడుకుంటారు. చాలా జాగ్రత్తగా జీవిత విధానంలో, జీవిత గమనంలో చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు 4వ చరణంలో నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును లేకపోయినా, నా హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు, నా హృదయ స్థితిని ఎరిగినటువంటి వాడు, నా పరిస్థితిని ఎరిగి నాకు సహాయం చేయగలిగిన వాడు ఎవరు లేరు. ఆశ్రయము ఏది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడి వాడు ఒకడును లేడు. యెహోవా నీకే మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. హల్లెలూయా. ఎవరు లేదు, నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేదు. నా ఆశ్రయ దుర్గము నీవే. నా ఆశ్రయం అంటే ఆశ్రయపుర, పాతనేమన్నా ఆశ్రయపురాలు ఉంటాయి. ఎంత పాపం చేసినా అప్పట్లో లిటరల్ గా వాక్యం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించాడు. డీప్గా వెళ్తానికి సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటుంది. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవి యొక్కము. నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. సౌలుకి సైన్యం ఉంది, రకరకాల అందరూ తోడుగా ఉన్నారు. దావీదు ఫిజికల్ గా ఎవరు లేరు. దావీదు ఫిజికల్ గా ఎవరు లేరు. అలాగే ఒక 4-5 ఉన్నారు. కానీ దుర్మార్గంగా పనిచేసే వాళ్ళందరూ సౌలుని చేయలేదు. కానీ వాళ్ళందరూ కూడా సౌలుని ఆదరించలేదు, దావీదుని ఆదరించలేకపోయారు. సౌలు యొక్క ఇంకా చెప్పాలంటే సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ దాక్కున్నాడు, ఇక్కడ దాక్కున్నాడు, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నీకు నాకేమైనా ఇస్తావా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దావీదుకి ఆశ్రయము దేవుడే. ఆమె ఒకటే అంటున్నాడు, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయించుదురు. అంటే దావీదునే ఈ స్థితిలో నుంచి విడిపించినటువంటి దేవుడు నన్ను విడిపిస్తాడని ఒక విశ్వాసాన్ని, అనగా దేవుని యందు నీతి కలిగిన వాడు చూసి ఆ విశ్వాసాన్ని పెంపొందించుకొని నీ యందు నమ్మిక ఇచ్చుతారు. ఆమె హల్లెలూయా. అది నాకు దయచేయమంటున్నాను. యోఫ్తా న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఏం చేశారంటే ఆ యోఫ్తాని తరిమేశారు. అన్నదమ్ములే తరిమి వేశారు. నువ్వు ఆ తల్లి కొట్టలేదు అని తరిమి వేస్తే ఆ యోఫ్తా వెళ్ళి తోపు దేశంలో నివసిస్తే అక్కడ అల్లరి జనం వచ్చి నివసించారు. కానీ యోఫ్తా ఏం చేశాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అల్లరి జనం మధ్యలో నివసించిన ఏమంటే పాస్టర్ గారు, ఈ భయంకరమైన లోకంలో నివసిస్తున్నాం, ప్రభువుని నమ్మిన లోకం కాదు, భయంకరమైన జనుల మధ్యలో నివసిస్తున్నాం, ఎలా బ్రతకాలండి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా? చిన్న అబద్ధం ఆడలేమా, చిన్న మోసం చేయలేమా అనుకుంటారు కొంతమంది. దావీదు ఏనాడు కూడా అలా ప్రయత్నం చేయలేదు.
ఇక యువత అనేటువంటి ఆయన ఈనాడు కూడా ప్రయత్నించలేదు. అల్లరి జనం అంటే అన్ని రకాల జనము. నోవహు జీవితాన్ని మనం చూసినప్పుడు, దేవుడు నోవహును చూసినప్పుడు అతడు నీతిపరుడుగా యథార్థవంతుడిగా కనబడ్డాడు. యోబుని చూసినప్పుడు యథార్థవంతుడిగా కనబడ్డాడు. దావీదు యథార్థ హృదయముతో జీవించిన జీవితం. ఇంకా అన్యులు కూడా అబీమెలెకు యథార్థవంతుడిగా కనపడ్డాడు. ఒక అన్యుడైన రాజు. యథార్థవంతుల ప్రార్థన ఆయన నిరాకరింపక ఆలకించు. ప్లస్ ఆలకించి ఊరుకునేవాడు కదండి, కార్యము చేస్తాడు, అనగా సహాయం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆలకించి కార్యం చేసి ఆశీర్వదించి బలపరిచి లేవనెత్తాడు అంతే. ఆయన కానీ ఆలకించకపోయి ఉంటే నా బంధువులు స్నేహితులందరూ దొక్కేసి ఉండేవాడు. ఎప్పుడు తొక్కాలని చూశారు కానీ అబ్బోలు తొక్కలేకపోయారు. కొంతమంది తయారై రకరకాలుగా వేధించారు నన్ను. ఆ వేదనలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. మీకన్నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇల్లు అన్నీ ఉన్నాయి, నాకు ఎవరు లేదు. దేవుడు తప్ప నాకు ఎవరు లేదు. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినందుకు అన్ని రకాల వేదనలు పడ్డాను, వెలివేయబడ్డాను, నెట్టివేయబడ్డాను. అక్కడి నుంచి లేపాడు దేవుడు. నా బాధలను చూశాడు, నా కన్నీటిని చూశాడు. ఒకటే నమ్మాను, యేసు ప్రభు వారు రక్షకుడని నమ్మాను. ఆయన నన్ను రక్షించగలడు అని నమ్మాను. నన్ను బాగు చేయగలడు అని నమ్మాను. నన్ను బాగు చేశాడు, నన్ను రక్షించాడు, నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తాడు. యథార్థ హృదయంతో మీరు ప్రవర్తిస్తే, నా కుమారుడా ఈ భారము యెహోవా మీద మోపుము, నా కుమార్తె ఈ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకున్నాడు. దావీదు తన భారాన్నంతా కూడా దేవుని మీద మోపాడు. దేవుడు దావీదును ఆశీర్వదించి దావీదు యొక్క మొరను విని ఆలకించి ఆశీర్వదించాడు. అదేవిధంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంస్థను, మీ ఉద్యోగం, వ్యాపారం ఏదైతే ఉందో వాటిని దేవుడు ఆశీర్వదించి ఆదుకొని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించారు. పరిశుద్ధాత్మ దేవానికి వందనం. మహిమ కలిగిన తండ్రి వందనం. దయ కలిగిన తండ్రి వందనం. ప్రేమ కలిగిన తండ్రి వందనం. ఆశీర్వదించే తండ్రి వందనాలు. లేవనెత్తే తండ్రి వందనాలు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృప చూపించే తండ్రి వందనాలు. ఓ హల్లెలూయా. కృప 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 కలుగునుగా. ఈ బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురుగా. వారి కన్నా కష్ట నష్టములన్నింటినీ విడుదల కలుగునుగా.